నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. అన్నా మా గాడ్ అన్నా నాకు బ్యాడ్ అనే వినిపిస్తుంది అన్న. పనికొస్తాడు, కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మనోడు అనుకున్నారు పగాడు వీడు కుట్ర. అరే ఆడికి అలాగే అవ్వలేరా? అరే దువ్వడా, మనసులో లోకేష్ సీఎం అవ్వాలని కంకణం కట్టుకొని నా పార్టీలో కట్టపలాగా ఉండి నాకే ఎదుపడి పడుస్తారు. మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నా. నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్నే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. నువ్వేం టెన్షన్ పడకు నాన్న. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయ్ అరెస్ట్ చేయొద్దు. అరే ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. అందరూ అంటారు చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకొని పోతుంటుందని. అది ఎప్పుడు అబద్ధమే అండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పనిచేస్తా పోతూ ఉంటాడు. అతిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఇదొక హఠాత్ పరిణామం. ఆ 16లో ఒకడు. నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యండి. సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏదిరా అంతలా అయిపోయినావు? ఏందిరే అవతారమా? దున్నపోతులో గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లి ఇదా? నువ్వా? లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ ఫేస్ కాస్త డల్ గా ఉన్నింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు చూస్తా ఉంటే ఒకసారి యాక్టివ్ గా అనిపిస్తా ఉంది. 6 నెలల్లో ఈ మార్పు ఏంటి? బిలా యు చేంజ్ బిలా, నువ్వు మారిపోయావు బిలా. ఇంక జరిగిన దానిలకు దీనిలకు మనము విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. గతం అయిపోయిన దాని గురించి మాట్లాడకు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు. మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్ గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటాం. అంటే పార్టీ పరంగా జరిగిన తప్పుల్ని కూడా మీరు ఓపెన్ గా డిస్కషన్ చేశారు నా ముందు. నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. అచ్చా, నిజమే చెప్తావా? ఎప్పుడు నిజమైతేనే వాడు చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా, ఇలా ఎందుకు మాట్లాడావు అని? నిజంగా చెప్పా. ఒక్క చోటు కూడా నేను అబద్ధం ఆడలేను. నాకు అబద్ధం ఆడితే గిల్టీ ఫీలింగ్ తినేస్తుంది. అందుకనే నేను నిజంగా చెప్పా. గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది.